క్రైస్తవులా ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనము సమర్పిస్తున్నా. ఒక్కొక్క మారు మన జీవితంలో తెలియని విధంగా అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి బాధలు వస్తున్నాయి. వీటిని అన్నిటిని అధిగమించడానికి కావలసినటువంటి శక్తిని ఎవరిస్తారు అంటే, ఏ విధంగా అధిగమించాలంటే ప్రభు దేవుడు మనకు కావలసినటువంటి శక్తిని ఇస్తాడు, కావలసినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన సన్నిధిలో మనం ప్రాధేయపడినప్పుడు, అడిగినప్పుడు. కనుక ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఏక సమయంలో వాక్కును ఆలకించడానికి కావలసినటువంటి మీ కృపానుగ్రహాలను దయచేయమని, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ పాదముల సన్నిధిలో సమర్పిస్తుండగా మీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపమని, అమ్మ తల్లి మరియమాత మా కొరకే ప్రార్థించమని మీ కుమారుడు మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎందుకు మన జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మన జీవితాల్లో శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి? వీటిని ఏ విధంగా అధిగమించాలి? దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, నేను నీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను సదును చేయుదను, ఇత్తడి ద్వారములను పగలగొట్టి వాని ఇనప గడిలను విరగగొట్టిదను. అంతేకాక చీకటి తాబులలో రహస్యముగా దాచించిన నిధులను నీ వశముగా ఉంచెదను. అప్పుడు నీవు నేను ప్రభుడినని తెలుసుకొందువు. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఇలాంటి సమయంలో మార్గమును తెరవగలిగినటువంటి దేవుడు, దాయబడినటువంటి రహస్యములను ఎరుగపరచగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. మరి ఈ సమయంలో యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, వాక్యమును ధ్యానించాలి. ఒక్కొక్క మారు మన జీవితంలో కష్టాలని మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్క మారు దేవుడే మనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆనందముతో అనుభవించాలి. ఎందుకంటే వాటిని ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొదటగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ప్రభుడైనటువంటి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది, ఆనందముగా ఉండండి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నీ జీవితం ఎలా ఉన్నా కూడా దేవునిలో నువ్వు ఆనందాన్ని అనుభవించాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీరు ఆనందంగా ఉండండి అని. వాక్యం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అంటుంది, ప్రభునందు మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందింపుడు. ప్రభునందు ఆనందం వ్యక్తిగతమైనటువంటి ఆనందం కాదు, ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు. ప్రభునందు నీవు ఆనందంగా ఉండాలి అని వాక్యం పలుకుతుంది. అందుకే జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం అంటుంది, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనంద నాదము చేయుము, ఆ రాజు నీ చెంతకు వస్తున్నాడు. అదిగో నీ రాజు నీ చెంతకు వస్తున్నాడు. అంటే నీ దేవుడు నీ చెంతకు వస్తున్నాడు. నీ దేవుడు నీ చెంతనే ఉన్నాడు. ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. కనుక నువ్వు ఆనందించు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కనుక నిత్యము ఆనందించేవారిగా ఉండాలి. అదే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, సియోను కుమారి ఆనందనాదము చేయుము, యెరూషలేము కుమారి హర్షధ్వానము చేయుము, ఎందుకంటే నిండు హృదయముతో నిన్ను ఆలకించగలిగినటువంటి ప్రభు నీ చెంత ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఆనందించేవారిగా ఉండాలి. మరి ఎన్ని రకాలైనటువంటి ఆటుపోటులు వచ్చినా కూడా మనం ప్రభునందు ఆనందించాలి, ప్రభు వైపు చూడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఆనందించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలి. బాధల్లో, కష్టాల్లో కూడా అలాంటి ఆనందాన్ని అనుభవించాలి. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నాం, బాధల్లో ఆనందం. ఏ ఒక్కరు కూడా బాధల్లో ఆనందంగా ఉండరు. బాధలు వచ్చినప్పుడు బాధను భరించలేక వేదన పడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు బాధల్లో కూడా ఆనందంగా ఉండాలి అంటుంది.
మరి ఇది మానవునిగా మనకు సాధ్యమా అంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో, దేవునికి సమర్పించుకుంటామో అది సాధ్యమవుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, కీర్తన 37వ కీర్తన వాక్యం పలుకుతుంది, నీ భారమును ఆయనపై మోపము. కీర్తన 55వ కీర్తన 22వ వచనం అంటుంది, నువ్వు భరిస్తున్నటువంటి భారమును, నీవు మొయ్యలేనటువంటి భారమును ఆయన మీద మొయ్యి, ఆయనకు సమర్పించు అని వాక్యం పలుకుతుంది. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. రోమీయుల పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, మన బాధల్లో కూడా ఆనందించెదము, బాధల్లో కూడా ఆనందించదము. ఏలయనా కష్టముల ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించను. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. అందుకే మనం ఆనందంతో ఉండగలుగుతాం. కనుకనే బాధల్లో కూడా ఆనందం అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదే రోమీయుల పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, మీ నిరీక్షణలో ఆనందింపడు, నిరీక్షణలో ఆనందింపడు, కష్టములో ఓర్పు వహింపడు. ఆ కష్టంలో కూడా మనం చేయవలసింది వాక్యం అంటుంది, మీరు సర్వదా ప్రార్థింపడు. కనుక ఎలాంటి కష్టమైనా, ఎలాంటి శ్రమ అయినా ప్రార్థన చేయాలి. ఇదే దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో నేను చేయవలసింది సర్వదా మీరు ప్రార్థింపుడు అని వాక్యం పలుకుతుంది. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, మీరు ఎదుర్కొనవలసినటువంటి పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను, మీకు ఎదురవుతున్నటువంటి పరీక్షల వల్ల, మీకు ఎదురవుతున్నటువంటి రోగముల వల్ల, మీకు ఎదురవుతున్నటువంటి వ్యాధుల వల్ల తాత్కాలికముగా బాధలు కలిగినను దీనిని గురించి సంతోషింపడు. బాధలు కలిగినా మీరు సంతోషించండి. ఎందుకంటే ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ప్రతి బాధ, ఆ బాధ తర్వాత ఒక మహిమ అనేది ఉంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు అనేది ఉంది. కనుక బాధల్లో కూడా మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఈ బాధలు అనేవి, కష్టాలు అనేవి తాత్కాలికమే, ఇవి శాశ్వతము కాదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుతుంటామని ఆనందింపడు. క్రీస్తు బాధల్లో నేను కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను అని ఆనందించండి. దానివలన ఆయన మహిమ ప్రదర్శించబడుతుంది. అప్పుడు మీరు మహానందమును అనుభవించగలరు. కనుక ఈ యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, బాధల్లో కూడా మీరు ఆనందించండి, అంటే ఆ బాధలను మీరు సంపూర్ణంగా అనుభవించండి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక బాధలను చూసి భయపడే వారిగా కాకుండా, ఆ బాధల్ని, కష్టాలని, శ్రమల్ని అనుభవించేటువంటి బిడ్డలుగా ప్రభు దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. కనుక బాధలను చూసి పారిపోక, కష్టాలను చూసి చెదిరిపోక, నిత్యము దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఆ బాధలను భరించినప్పుడు ఆ తర్వాత మహిమను మనం చూడగలమని ప్రభు దేవుడు అంటున్నాడు. మీరు మహా ఆనందమును అనుభవించగలరు. కనుక వీటిని భరించినప్పుడు తర్వాత మనకు వచ్చేది ఏమిటి అంటే బాధ కాదు, ఆనందము కాదు, మహా ఆనందం అని చెప్పి ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 3వదిగా మనం గమనిస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవునిలో ఉండండి అని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని చెంతకు వస్తున్నామో, దేవుని చెంతకు వస్తున్నప్పుడు మొదటగా మనకు వచ్చేది దీవెన కాదు, ఆశీర్వాదం కాదు, ఆనందం కాదు, సంతోషం కాదు. ఎప్పుడైతే మనం దేవునిలోకి వస్తున్నామో, దేవుని బిడ్డలుగా మనం పయనిస్తున్నామో, మొట్టమొదటిగా వచ్చేది మన జీవితంలో తెలియనటువంటి కష్టాలు, శ్రమలు వస్తాయి. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, శేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది, నీవు దేవుని సేవింపగోరిదివేని కుమారా, నీవు దేవుని సేవింపగోరిదివేని పరీక్షకు సిద్ధముగా ఉండము. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునిలోకి వస్తున్నావో, దేవుని రాజ్యంలో అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో, దేవుని మార్గంలో పయనించాలని ప్రయత్నం చేస్తున్నావో, నేను కూడా దేవుని సాక్షిగా ఉండాలని ఆశిస్తున్నావో, మొట్టమొదటిగా నీకు వచ్చేది ఏమిటంటే శ్రమలు. మొట్టమొదటిగా వచ్చేది నీకేమిటంటే పరీక్షలు. కనుక ఆ పరీక్షకి నువ్వు సిద్ధముగా ఉండాలి. ఇంతవరకు నువ్వు ఎలాంటి జీవితాన్ని, ఇక లోకపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒక్కసారిగా నువ్వు దేవునిలోకి వచ్చినప్పుడు నీకు వచ్చేది, మొట్టమొదటి వచ్చేది పరీక్షలు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే, పౌలు బర్నబాలు బోధిస్తూ ఉండగా, మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు ఇక్కట్లను భరింపవలెను. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే పెక్కు ఇక్కట్లను, పెక్కు శ్రమలను, బాధలను మనం భరించాలి అని వాక్యం తెలియజేస్తుంది. శేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే, కొంపటిలో పొట్టము వేయుట బంగారమునకు పరీక్ష,
ఈరోజు తళతళ మెరుస్తున్నటువంటి బంగారం అది ఒకనాడు కాంతిహీనంగా మారిపోతుంది. ఆ వెలుగు అనేది కోల్పోతుంది. దానిలో ఉన్నటువంటి మురికిని పారత్రోలాలంటే దాన్ని అగ్గిలో వేసి దాన్ని కాల్చివేయాలి. ఆ అగ్గిలో వేసి కాల్చిన తర్వాత అది తళతళ మెరుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క దేవుని బిడ్డకి మొట్టమొదటగా వచ్చేది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే శ్రమలకు గురి అగుట నరునికి పరీక్ష. ఆ శ్రమలు రావటం అనేది నరునికి పరీక్ష. బంగారమును పుటములో వేసి కాల్చిన విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రతి నరునికి ఎదురయ్యేది ఏమిటాయి అంటే మొట్టమొదటిగా పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గినప్పుడు ఏ విధంగా తళతళ బంగారము మెరిచిపోతుందో అలా నీ జీవితము కూడా ఉంటుంది, వెలుగుతో నింపబడినటువంటి జీవితముగా ఉంటుంది అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, వెండిని కుంపటిలో పొట్టము వేసినట్లుగా నేను మేము బాధలను కుంపటిలో పొట్టము వేసి తిని. ప్రభుడైనటువంటి దేవుడు పలుకుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, వెండిని కుంపటిలో వేసి కాల్చిన విధంగా నేను మిమ్మలను బాధలు అనే కుంపటిలో వేస్తూ ఉన్నానంటున్నాడు. కనుక మన జీవితంలో ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయంటే అవి ఒక్కొక్క మారు దేవుడే మనల్ని శ్రమల్లోనికి నెడుతూ ఉన్నాడు. ఆ శ్రమలను భరించగలిగినప్పుడే, శ్రమలను అధిగమించగలిగినప్పుడే మనము దేవుని యొక్క దీవెనలను పొందుకుంటామని ప్రభు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క మారు మన జీవితంలో దేవుడు పెట్టేటువంటి శ్రమలు కాదు, కానీ మనమే కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటాం. మన మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా కావచ్చు, మనమే కష్టాలని కొని తెచ్చుకుంటాము. ఇది వ్యక్తిగతంగా నీవు నేను ఎన్నో మార్లు అనుభవించి ఉంటాం. ఆ తర్వాత అనుకుంటాం, నేను ఈ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ఉంటే బాగుండేది, ఆ వ్యక్తిని అడగకపోతే బాగుండేది. ఇలాంటి ఆలోచనలు మన జీవితంలో వస్తుంటాయి. ఎందుకంటే ఆ శ్రమల్ని, కష్టాలని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అది దేవుడిచ్చేవి కాదు. వాక్యంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏతేను తోటలో అక్కడ ఉన్నటువంటి ఆదాము అవ్వలకి కావలసినటువంటి సకల అవసరాలను తీరుస్తూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో మీరు ఆ చెట్టు పండు తినవద్దు అంటున్నాడు. కానీ సర్పము యొక్క ప్రేరణ వల్ల అవ్వ ఆ చెట్టు పండు తినటానికి సిద్ధపడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఆమె ఆ చెట్టు వైపు చూడగా చెట్టు పండ్లు ఆమె కనులకు కడు రమణీయంగా కనపడుతూ ఉన్నాయి. ఇంతకుముందు లేనటువంటి ఆ సంతోషం, ఆనందం కలుగుతుంది పండ్లను చూసినప్పుడు. అదేవిధంగా నీవు నీ తోటి వారిని చూస్తూ ఉన్నప్పుడు, ఒక స్త్రీని చూసినా, ఒక పురుషుని చూసినా, ఇదిగో ఒక్కొక్క మారు నీకు కూడా ఇలానే ఉంటుంది. ఆమె ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆ పండ్లు ఆమెకు కడు రమణీయంగా అదే విధమైనటువంటి మనస్తత్వం మనం కలిగి ఉంటాం. అలా మనమే పాపంలో పడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆమె ఆ పండ్ల వైపు చూసిందో వెంటనే తినాలని కోరిక, ఆ సర్ప ప్రేరణ వల్ల ఆ పండును కోసి తిని తన భర్తకి ఇస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుందో పాపములో పడిపోతుంది. పాపములో పడిపోయినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడ, నువ్వు ఏం చేస్తున్నావు, తినవద్దు అన్న పండుని తిన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తాను చేస్తున్నటువంటి పని వల్ల కష్టాన్ని కొని తెచ్చుకుంటుంది. అదేవిధంగా ఒక్కొక్క మారు మనం కూడా మన జీవితంలో ఇదే చేస్తూ ఉన్నాము. వెళ్ళకూడనటువంటి స్థలంలోనికి వెళ్ళి, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి, చూడకూడనటువంటి దృశ్యాలను చూస్తూ మనమే కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం, మనమే శ్రమలు తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా లోకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడిని చూస్తూ ఉన్నాం. తండ్రి వద్ద ప్రేమను పంచుకుంటూ తండ్రి చెంత ఉన్నటువంటి కుమారుడు తండ్రి ప్రేమను కాదనుకొని తండ్రిని ధిక్కరించి వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని వెళ్ళి ఆస్తి చేత ఇదిగో తను చేయకూడనటువంటి పనులు చేసి చివరికి ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. ఆ విధంగా నా ఆస్తి నాకు పంచిపెట్టు అని ఆస్తిని తీసుకువెళ్ళినటువంటి కుమారుడు చివరికి ఆస్తి మొత్తాన్ని కోల్పోతూ ఉన్నాడు. కష్టాల్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. తండ్రిని కాదని వెళ్ళిపోయినటువంటి కుమారుడు తినటానికి తిండి లేక పందుల చెంత కూర్చొని ఆ పందులకు పెడుతున్నటువంటి ఆహారం కోసం తాపత్రయపడుతున్నటువంటి కుమారుని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎలాంటి స్థితి వచ్చిందంటే తాను చేసినటువంటి పని వల్లనే. అందుకే ఒక్కొక్క మారు మనం కూడా మన జీవితంలో ఎలాంటి కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా యోనా ప్రవక్తతో ప్రభుడైనటువంటి దేవుడు పలుకుతూ ఉన్నాడు. యోనాను పిలిచి అంటున్నాడు, నీవు నినివే నగరానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపములో పడిపోయారు, వారిని దేవుని వైపు మరల్చు, పశ్చాత్తాపం కలిగే విధంగా చెయ్యి అని చెప్పి దేవుడు యోనా ప్రవక్తను పంపిస్తూ ఉంటే యోనా ప్రవక్త నినివే నగరానికి వెళ్లకుండా తర్షీసు నగరానికి వెళుతూ ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే నినివే నగరమునకు వెళ్ళు అంటే ఆయన తర్షీసు నగరానికి వెళుతూ తుఫాన్లో కూరుకుపోతున్నాడు. తుఫాన్లో ఆ యొక్క సముద్ర ప్రయాణంలో తర్షీసుకు వెళుతూ ఉండగా ఆ యొక్క ఓడ తుఫాన్లో కూరుకుపోయినప్పుడు అతన్ని తీసుకు ఆ నీటిలో పడవేస్తూ ఉన్నారు.
ఇది ఎలా జరిగింది అంటే తనే కష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రభు కాపాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఒక్కొక్క మారు మనం కూడా మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. కనుక కష్టాలు అనేవి కొన్ని దేవుడు ఇస్తూ ఉంటే కొన్ని మనమే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఒక్కొక్క మారు దేవుడే మనల్ని శ్రమల్లోనికి నడిపిస్తూ ఉంటాడు. దేవుడే కష్టాల్లోనికి నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది ఒక పరీక్ష. దేవుని యొక్క వాక్యం అంటుంది, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో లోకమున మీరు కష్టముల పాలగుదురు, లోకమున మీరు కష్టముల పాలగుదురు, నేను కష్టములను జయించాను కనుక మీరు కూడా కష్టాలని జయిస్తారు అని చెప్పి ప్రభుడైనటువంటి దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో లోకమున మీరు కష్టముల పాలగుదురు కానీ ధైర్యము వహింపడు, నేను కష్టమును జయించి తినే ప్రభు పలుకుతూ ఉన్నాడు. నేను కూడా మీ మాదిరిగా కష్టాలని అనుభవించాను, కష్టాలని జయించాను కనుక మీరు కూడా కష్టాలని జయిస్తారు అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ప్రభువు మేము కష్టముల పాలు చేయను కానీ అతడు మీకు మరుగు కాడు, మీకు స్వయముగా బోధించను, ప్రభు మిమ్మలను కష్టముల పాలు చేయను. ఒక్కొక్క మారు దేవుడు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఇవే కష్టాల్లోకి నడిపిస్తూ ఉంటాయి. యోబును చూసినట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు, యోబు లాంటి నీతిమంతుడు ఎవరు లేరు అంటున్నాడు. యోబు నీతిమంతుడు అని చెప్పి పలికినటువంటి ప్రభువే యోబుకి పరీక్షలు పెడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు యోబుని గురించి, నీతిమంతుడు న్యాయవంతుడు ఎలాంటి వాడు ఎవరైనా ఉండారా, ఎవరు లేరు అంటున్నాడు. అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే యోబుని సాతానికి అప్పగిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా యోబుని పరీక్షలోకి నెడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఒక్కొక్క మారు దేవుడు మనల్ని కష్టాల్లోనికి తీసుకొని వెళుతూ ఉంటాడు. ప్రభు మేము కష్టముల పాలు చేయను కానీ అతడు మీకు మరుగు కాడు. ఒక్కొక్క మారు దేవుడు పెట్టేటువంటి పరీక్ష వల్ల మనం కష్టాలకే లోనవుతూ ఉన్నాం. అతడు మీకు మరుగు కాడు, అతడు మీకు స్వయముగా బోధించను. కనుక అదేవిధంగా దర్శన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ప్రేమించు వారినందరినీ గర్జించుతుందును. నన్ను ప్రేమించు వారిని, ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారో వారిని నేను గద్దిస్తాను అంటున్నాడు. అయితే శిక్షిస్తాను అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆ శిక్ష ద్వారా నేను దేవుని యొక్క మహిమను పొందుకోబోతున్నాం. ఒక్కొక్క మారు మనకు తెలియనటువంటి శిక్షలు వస్తూ ఉంటాయి, తెలియనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, ఊహించనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు నిమిత్తం అంటే నిన్ను మహిమలోనికి నడిపించటానికి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మరి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అని తలంచినప్పుడు మనము చేయవలసింది, కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. ఇదే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, ఇదే పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళి వీరిని అడగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీకు ఒక అవసరత వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. అందుకే మనం దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే నరుల మీద ఆధారపడువారు శాపగ్రస్తుడు అని చెప్పి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం 5వ వచనాలు తెలియచేస్తూ ఉండగా 7వ వచనం అంటుంది, నన్ను నమ్మి నా మీద ఆధారపడిన వారు దీవించబడతారు అంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ప్రభు దేవుడు అంటున్నాడు, నీవు నరుల చెంతకు వెళుతున్నావు, నరుల మీద ఆధారపడుతున్నావు, ఆ నరుడు కూడా నీలాంటి వాడే అని చెప్పి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నీకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎవరి దగ్గరికి రావాలి అంటే ప్రభుడైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ శ్రమల్ని, కష్టాలని ప్రభు దేవునికి సమర్పిస్తావో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ప్రభు అయినటువంటి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, నా చెంతకు వచ్చి నన్ను నమ్మి నా సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను దీవిస్తానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తున్నాం. చేప కడుపులో నుంచి యోనా ప్రార్థన చేయగా దేవుడు యోనాని కాపాడుతూ ఉన్నాడు. చేపకి ఆజ్ఞని
ఇచ్చి యోనా నీటిలో పడిపోతున్న, సముద్రంలో పడిపోతున్నటువంటి యోనాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అదేవిధంగా చెరసాల్లో ఉన్నటువంటి అర్ధరాత్రి సమయంలో పౌలు శిలాసులు ప్రార్థన చేస్తూ ఉండగా, చెరసాల్లో సంకెళ్ళతో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా వారిని ప్రభు దేవుడు కాపాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కష్టాలు అనేవి, ఈ శ్రమలు అనేవి కొద్ది రోజులే అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, అవి కొద్ది దినాలే. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, ఇప్పుడు మీరు పడుతున్నటువంటి కష్టములు రానున్న మహిమతో పోల్చదగినవి కాదు అంటున్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ కానీ, కష్టము కానీ, దాన్ని మించినటువంటి మహిమ అనేది నువ్వు పొందుకోబోతున్నావు అని చెప్పి ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలు కొద్ది కాలమే, కేవలము 10 రోజులు మాత్రమే, కొద్ది దినాలు మాత్రమే అని ప్రభు దేవుడు నీకు నాకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టం ఇది చాలా చిన్నది అంటున్నాడు. ఈ తాత్కాలికమైనటువంటి కష్టమే. ఈ కష్టము తాత్కాలికమైనది, కొద్ది దినాలు ఉండేటువంటిదే. ఆ కష్టము కంటే అధికమైనటువంటి నిత్య మహిమను నీవు అనుభవిస్తావని చెప్పి ప్రభు దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక కష్టాలు ఉన్నా, శ్రమలు ఉన్నా, వాటిని మించినటువంటి మహిమను నువ్వు అనుభవిస్తావు. ఆ మహిమ, దాన్ని మించినటువంటి దీవెని నువ్వు అనుభవిస్తామంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, మీరు పలు విధములైన పరీక్షలకు ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా భావించాలంటున్నారు. మీరు పలు విధములైనటువంటి పరీక్షలు మీ జీవితంలో ఎదురైనప్పుడు వాటిని మీరు అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే ఈ కష్టాలు తర్వాత దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోబోతున్నావు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, నువ్వు కష్టాలను అనుభవిస్తున్నా, శ్రమలను అనుభవిస్తున్నా, ప్రతి కష్టములో, ప్రతి శ్రమలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అనేది గమనించగలగాలి. ఈ కష్టాలు అనేవి దేవునికి తెలియనివి కాదు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు, వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి హిజ్కియా రాజు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను నీ మొరను వింటిని, నీ కన్నీటిని చూస్తూనే, నీ కన్నుల నుండి కారుతున్న కన్నీటి నేను కన్నులారా చూస్తూ ఉన్నానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మొరని దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమల్ని నేను కనులారా చూస్తూ ఉన్నాను, వారు అనుభవిస్తున్న బాధలను నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి శ్రమ, ప్రతి వేదన కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, ఆకాశము నుండి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఆగారును చూస్తూ ఉన్నాడు. కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నటువంటి ఆగారును చూసి దేవదూత అడుగుతూ ఉంది, ఆగారు నీకేమి ఆపద కలిగింది, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని. అదేవిధంగా ప్రభుడైనటువంటి దేవుడు భూమి మీద ఉన్న నేను కన్నీరు కారుస్తున్నా, ఏడుస్తున్నా, బాధపడుతున్నా, నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఆగారు అడిగిన విధంగానే నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆగారికి ఏ విధంగా ఆ బిడ్డ యొక్క దాహాన్ని తీర్చాడు, అదేవిధంగా నీ యొక్క నా యొక్క అవసరాన్ని తీర్చగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. కనుక ఈ బాధలు అనేవి కొద్ది రోజులని చెప్పి ప్రభు దేవుడు మరలా మనతో పలుకుతూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మీరు కొంతకాలము బాధలు నొందిన తర్వాత ఆయనగే మిమ్ము తీర్చిదిద్దును, మిమ్మల్ని పటిష్టపరచును, బలపరచును అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కొంతకాలం మాత్రమే ఈ బాధలు అంటున్నాడు. అదేవిధంగా 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు అని చెప్పి పౌలు గారు పలుకుతూ ఉన్నారు. అయితే ఆపదల్లో ఆదుకునేటువంటి మన ప్రభు, వదిలిపెట్టేటువంటి ప్రభు కాదు, చేయి విడిచేటువంటి ప్రభు కాదు, ప్రతి ఆపదలో నిన్ను ఆదుకుంటానని పలుకుతూ ఉన్నాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ సారపతు విధవ అనే ఒక స్త్రీని చూస్తున్నాం. ఆకలి దప్పికలతో అలలాడుతూ, కరువు కాలంలో తినటానికి తిండి లేదు. అలాంటి పరిస్థితిలో ఆమె చెంతకు ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త అడుగుతుండే, అమ్మ నాకు రొట్టె చేసి పెట్టు అంటే ఆమె అంటుంది, ఇదిగో నా వద్ద పిండి లేదు, నూనె లేదు, మాకున్నటువంటి పిండి కానీ నూనె కానీ ఈ రోజు చేసుకొని తిని మరుసటి రోజు చనిపోదాం అనుకుంటున్నాం అంటున్నాడు. అప్పుడు ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, అమ్మ
నీవు రొట్టెను చేసి దానిలో మొదటి భాగాన్ని నాకు ఇవ్వు. నీ కుండలో ఉన్నటువంటి పిండి కానీ దొత్తలో ఉన్నటువంటి నూనె కానీ తరిగిపోదు, కరువు తీరేంత వరకు అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. అవసరతలో ఉన్నటువంటి ఆ విధవరాలైనటువంటి స్త్రీని ఆదుకుంటున్నటువంటి ప్రభుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఆమె అంటుంది, అయా నా భర్త ఒక ప్రవక్తగా ఉండి ఉన్నాడు, నా భర్త మరణించాడు, అప్పుల వాళ్ళు వచ్చి నా బిడ్డలను తీసుకొని వెళతామంటున్నారు అని పలికినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా అడుగుతూ ఉన్నాడు, అమ్మా నీ వద్ద ఏమి ఉన్నది అంటే ఆమె అంటుంది, నా వద్ద కొంచెం నూనె ఉన్నది అంటుంది. అప్పుడు ఆయన పలుకుతూ ఉన్నాడు, ఇదిగో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి చెంతకు వెళ్ళి దొత్తులను తీసుకొని వచ్చి నీ దొత్తులో ఉన్నటువంటి నూనెను వాటితో నింపు, ఆ విధంగా అవి అన్ని నిండిన తర్వాత వాటిని అమ్మి నీ అప్పులను తీర్చుకుంటున్నాడు. ప్రతి సమయంలో కూడా ఆదుకోగలిగినటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆపదల్లో నేను ఆదుకుంటాను. 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాను, ఎల్లవేళలా మీతో ఉంటాను, మీ ఆపదల్లో నేను ఆదుకుంటానని చెప్పి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10, 13 వచనాల్లో ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక 2 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే మన కష్టములన్నిటిలో ఆయనయే మనలను ఆదుకొనును, మన అన్ని కష్టాల్లో కూడా ఆయనే మనల్ని ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి లభించిన ఆదరణతో పలు రకములైనటువంటి కష్టముల్లో ఉన్న వ్యక్తులను మనం ఆదుకోగలం. కనుక మన అన్ని కష్టాల్లో ఆయనే మనల్ని ఆదుకుంటాడు అని చెప్పి ప్రభుడైనటువంటి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆఖరిగా మనం గమనించినట్లయితే ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మనం చేయవలసింది ఒకే ఒకటి, సంతోషముతో దేవుని యొక్క వాక్యమును ఆలకించాలి, సంతోషముతో దేవుని యొక్క వాక్యమును వినాలి. కీర్తన 1లో మనం చూసినట్లయితే దుష్టుల సలహాలను పాటించక నిత్యము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ఆలకించు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును ఎల్లవేళలా నీ హృదయంలో నిలుపుకోమని 119వ కీర్తన 11వ వచనం ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆఖరిగా మనం చూసినట్లయితే 119వ కీర్తన 50వ వచనంలో నీ వాగ్దానము నాకు జీవమును వసిగెను కనుక నా బాధల్లో కూడా నేను ఓదార్పును పొంది తిని, నా బాధల్లో కూడా నేను ఓదార్పును పొందితేనే. అదే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రభు దేవుడు తెలియపరుస్తున్నాడు, ఓదార్చేటువంటి దేవుడు. ఇదిగో ఈ సమయంలో నీలో ఉన్నటువంటి ప్రతి బాధను తీసివేసేటువంటి దేవుడు, కష్టాల నుంచి విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడే ఉండి ఉన్నాడు. అందుకనే ఈరోజు నీ జీవితంలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఏ మాత్రమే కూడా వేదన పడకుండా, భయపడకుండా, బాధపడకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో ఆ దేవుడే మన బాధల నుండి మనకి విముక్తిని ఇవ్వగలిగిన దేవుడై ఉండి ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభు దేవుడు పలికినటువంటి మాటను మనం చూసినట్లయితే రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, ఈనాడు మీరు పడుతున్నటువంటి బాధల కన్నా దేవుని యొక్క మహిమను మీరు చూడబోతూ ఉన్నారు. ఈనాడు పడుతున్న బాధల కన్నా ఎంతో దేవుని యొక్క మహిమను మీరు అనుభవిస్తారు అంటున్నారు. కనుక ఈనాడు మీరు పడేటువంటి బాధలు దేవుని యొక్క మహిమతో పోల్చదగినవి కాదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆఖరిగా ప్రభు దేవుడు రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అన్నీయు మంచికే జరుగును అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మన పక్షమున ఉండి ఉండగా మనకు విరోధి ఎవరు అని చెప్పి రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకోగలిగిన, మనల్ని నడిపించగలిగిన, మన బలపరచగలిగినటువంటి దేవుడు, నిత్యం మనం చూస్తున్నటువంటి దేవుడు, మన అవసరతలో తోడుండేటువంటి దేవుడు, మన కష్టాల నుంచి విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎలాంటి దేవుడే జాతి జనులకైనా ఉండి ఉన్నాడా? అలాంటి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఆ ప్రభు దేవుడి కష్టముల నుంచి, శ్రమల నుంచి విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఇక దివ్య వాక్కు ద్వారా, దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావ మీరు ఉండండి నాయన. ఎవరెవరి జీవితాల్లో కష్టాలు ఉన్నాయో, శ్రమలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, వేదనలు ఉన్నాయో వారి అందరినీ నాయన వాటిని అన్నిటి నుండి విడుదలను దయచేసి ప్రభా నీకు శాంతి సమాధానాలు మా అందరికి ప్రసాదించమని, ఎల్లప్పుడూ నీ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించేటువంటి బిడ్డలుగా, నీ మహిమను పొందుకునేటువంటి బిడ్డలుగా, ఈ లోకంలో నీకు సాక్షులుగా ఉండేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అమ్మ తల్లి మరి మాత మా కొరకే ప్రార్థించమని మీ కుమారుడు మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.